ఇబ్బంది పెడుతున్నాడో, వీడు సున్నతి లేని క్రిస్టియన్ చెప్పి ఇతనికి మహాకోపం. అన్నలో మహాయుద్ధ ప్రభు కార్యం చేయడం దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చెప్తారు, దేనికంటే మనందరూ తెలిసిందే, నేనంతా చెప్పడానికి ఉండుమని కనుక ఈ సహోదరు ఎవరమే తెలుసు, ఆ గ్రామంలో నిలబడాలి. ఎట్లా ఈ వచ్చేసింది ఊరు వెలుపులో ఉంది కదా, వెంట మధ్యాహ్నం నీళ్ళకి అలాంటి వ్యక్తి ఊళ్ళోకి వెళ్ళింది, నీళ్లు వెళ్ళింది, ఊళ్ళోకి వెళ్ళింది, ఆ పాపాలకు వెళ్ళిపోతున్నాడు. అది ఆ ప్రాంతంలో పెట్టేటట్టుగా అంత ఖచ్చితంగా అంత 17 తారీఖు 10వ తారీఖు ఎంతటి గొప్ప ఆత్మీయ సంఘం ఎన్నింటి మరి పరిస్థితుల్లో మనకు దేవుడు అప్పగించిన ఇవన్నీ ఆయన పని, దేవుడి పనికి మనం నిర్మించబడ్డాం. ఎయిర్పోర్ట్స్ చేయబడ్డావా నీకులైతే ఎయిర్పోర్ట్స్ చేయబడ్డావా నీకులైతే ఆయన పరివారం దేవుడికి స్తోత్రం. అందులో బట్టి జరుగుతున్న ఒకే ఆశీర్వాదము సమీకరించుకుంటారు. వారందరూ రాకడ సమయానికి ముందే సిద్ధపాటు కలిగి ఈ శరీరంలో ప్రాంతంలో నీ దాసులు నాయన ఎంతో నడినప్పుడు వారు ప్రయాసపడుతున్న ఆ ప్రయాసకు తగిన ఒక ప్రతిఫలం ఈ సరిపడలో ప్రతి సభల కొరకై మన సమయాన్ని, మన బలాన్ని, మనల్ని వెచ్చించుకొని ప్రభు కొరకై పాటు పడదాం. మంచిగా ఈ సభలు దేవుని నామమైన రాజకీయ నాయకులు ఎలా ఉంటారో నాకు తెలీదు. ఇక దేవుడు భార్య మాట లేదు, నాకు ముద్దు ప్రభు ఈ గ్రామము నా భర్తని నన్ను తీసుకుని ప్రాంతాలకు తీసుకెళ్ళిపోయి బలమైన సేవ చేయించుకుని చెట్టు మంచినీళ్ళు తాగి ఒక పూట పస్తుందైనా పేద జీవితమైన పర్వాలేదు కానీ అని ఈ ఆస్తి, ఈ ఊరు, ఈ ఇల్లు